వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా హవేళి గణ్పూర్ మండలం పోచారంలోని డీబీసీలో నిర్వహించబడే బర్డ్ వాక్లో డీఎఫ్ఓ జోజీ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బందితో చేపట్టిన ఈ కార్యక్రమంలో మెదక్ డిపిఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ డీఎఫ్ఓ జోజీ పోచారంలోని డీబీసీలో 4 కిలోమీటర్ల బర్డ్ వాక్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా బర్డ్ వాక్ నిర్వహించడం జరిగిందన్నారు. పోచారం ల్యాండ్స్కేప్ యొక్క గొప్ప పక్షి వైవిధ్యం మరియు సహజ వారసత్వం పట్ల ప్రశంసను ప్రోత్సహించడానికి బర్డ్ వాక్ నిర్వహించామన్నారు. పోచారం జలాశయం అభయారణ్యం చుట్టూ ఉన్న పోచారం ప్రాంతం వలస నీటి పక్షులు, కొంగలు, ఐబీఎస్లు, బాతులు, అనేక అటవీ ప్రాంతాలతో సహా విభిన్న పక్షి జీవనానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఇది ఒక ముఖ్యమైన పక్షి వీక్షణ గమ్యస్థానంగా నిలుస్తుందని, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, అధికారులు పాల్గొని వివిధ రకాల పక్షుల్లో వీక్షించాలని, పక్షుల జీవన విధానం వల్ల పక్షుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యంలో వాటి పాత్ర గురించి, పక్షుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లు నాటడం, నీటి వనరులను కాపాడటం, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అవసరమన్నారు. ప్రకృతిని దగ్గరగా ఆస్వాదిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవడానికి బర్డ్ వాక్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ మనోజ్ కుమార్లు, బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1990 యాక్షన్ ప్లాన్ పురస్కరించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ప్లాన్ చేశారు. దాని ప్రకారం మరి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి డిఎఫ్ఓ గారు, మేము మరియు ఇతర జిల్లా అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు అందరూ కూడా ఈరోజు బర్డ్స్ వాక్ కార్యక్రమం చేపట్టాము. మరి పోచారంలో ఉన్నాం మనం. ఈ అడవి ప్రాంతంలో మొత్తం కూడా తిరగడం జరిగింది. మరి అడవులంటే సజీవిగా ఉండాలంటే మొదటగా మార్నింగ్ టైంలో ఉదయంలోనే ప్రాతకాలం నందు పక్షుల కిలకిల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు మనం గుర్తించాలి. మరి అడవి సజీవంగా ఉండాలంటే మనందరూ కూడా ఒక ఓన్లీ ఫారెస్ట్ అధికారితో కాదు, అది అందరూ కూడా మనం అనుకొని మనం ఓనప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ ఎకోసిస్టమ్ కూడా ఉంటుంది. మరి మన అడవులకు మనం ఏమి ఇస్తామో మనం అదే విధంగా ఉండటవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్నీ కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే వల్చర్స్ అంటే రాబందులు కూడా మరి లేకుండా పోయిన ఎక్స్టెంట్ అయిపోయినవి. దీనికి సంబంధించేసి మనం వాడుతున్న కెమికల్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న పక్షులు కూడా లేకపోవడం కూడా మన పొల్యూషన్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు. మరి వీటన్నిటికీ మరి మనం విభిన్నంగా మనం ఎదుర్కోవాలనుకుంటే మనం మొక్కలు పెంచాలి, అడవులను పెంచాలి, అడవులను సంరక్షించాలి. మరి ఇటు విషయంలో ఈరోజు వాక్ చేశాము. మరి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైతే సెల్ ఫోన్ పట్టుకుంటున్నామో అదే ఫోన్ పట్టుకోవాలి. అదేవిధంగా మనకు నోట్బుక్ పట్టుకోవాలి. ఏ పక్షిని చూస్తే ఆ పక్షిని కూడా గురించి రాసుకోవాలి. దాని ప్రకారం కూడా పక్షి ప్రేమగా ఉండేసి ఈ బర్డ్స్ వాక్ అనేది ఇక్కడ ఎండ్ కాకుండా ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు, సంఘంలో పోయినప్పుడు కూడా దాని గురించి చర్చించాలి. దానికి ఇంపార్టెన్స్ చర్చించాలి. తద్వారా మనం చెట్లు నాటినట్లయితే మనకు ఎన్నో స్పీసీస్ సుమారుగా 200 నుంచి 300 స్పీసీస్ కూడా తెలంగాణ అడవులలో ఉన్నవి. వాటిని సంరక్షించినట్లయితే అవి మనకు సంరక్షిస్తుంటే ఎకోసిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది గుర్తించవలసిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.